సక్సెస్ఫుల్ హీరోయిన్ కాదు, క్రేజ్ ఉన్న హీరోయిన్ అంతకన్నా కాదు. కానీ ఓన్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ బ్యూటీ. ఆమె సినిమాల లైనప్ వేరే లెవెల్. ఏ హీరోయిన్కి లేనని సినిమాలు ఈ భామ సొంతం. సౌత్ నార్త్ అని తేడా లేకుండా చుట్టేస్తోంది. 10 ఏళ్ల తర్వాత కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఈ బ్యూటీ ఒకే రోజు 2 సినిమాలతో వచ్చేస్తోంది. హిట్ సినిమాలు హీరోయిన్స్ కు ఇమేజ్ తెచ్చిపెట్టడంలో వింతే లేదు. కానీ ఫ్లాప్ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది వామిక గబ్బి. సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోయిన్ గా ఎదిగిన వామిక ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లైనా సరైన ఐడెంటిటీ రాలేదు. సౌత్ నార్త్ చక్కర్లు కొట్టింది, కానీ ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫ్లాప్ మూవీ బేబీ జాన్ వామిక ఫేట్ మార్చింది. బేబీ జాన్ డిజాస్టర్ అయిన వామిక గబ్బికి మంచి జరిగింది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. చెప్పాలంటే ఆమె లైనప్ ఏ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు. వామిక చేతిలో ఏకంగా 9 సినిమాలున్నాయి. తమిళంలో 3, హిందీలో 3, తెలుగు, పంజాబీ, మలయాళంలో ఒక్కోటి చేస్తోంది వామిక. ఇందులో 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత వామిక గబ్బి తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఆగస్టు 7న డీసీతో హాయ్ చెప్పబోతోంది. ఈ మూవీలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అదే రోజు హిందీలో ప్రహార్ రిలీజ్ కాబోతోంది. ఇదే డేట్కొస్తే ఒకే రోజు 2 సినిమాలతో ఎంటర్టైన్ చేసిన హీరోయిన్ గా హిస్టరీలో నిలిచిపోయేది. కానీ ప్రహార్ రిలీజ్ డేట్ వాయిదా పడబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది భూత్ బంగ్లాతో ఓ హిట్, పతి పత్ని ఔరోదోతో ఫ్లాప్ చూసిన వామిక డీసీతో ఎలాంటి రిజల్ట్ చూస్తుందో.